బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన ఇల్లు ఆఫీసుకు సంబంధించి వాస్తు మార్పులు చేయిస్తున్నారు. తన నివాసంలో వాస్తు మార్పులు చేయిస్తున్నారు. ఇంటి ముందు ఉన్న గోడను తొలగించారు కవిత. ఇటీవల బంజారా హిల్స్ లో కవిత నివాసం పక్కనే ఉన్న జాగృతి కార్యాలయం ప్రవేశ మార్గం వద్ద వాస్తు మార్పులు చేయించారు. ప్రస్తుతం తన నివాసంలోనే కవిత జాగృతి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తన ఇంటి ప్రవేశ మార్గంలోనూ వాస్తు మార్పులు చేయిస్తున్నారు కల్వకుంట్ల కవిత. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన ఇల్లు ఆఫీసుకు సంబంధించి వాస్తు మార్పులు చేయిస్తున్నారు. తన నివాసంలో కూడా వాస్తు మార్పులు చేయిస్తున్నారు. ఇంటి ముందున్న గోడను తొలగించారు కవిత. ఇటీవల బంజారా హిల్స్ లో కవిత నివాసం పక్కనే ఉన్న జాగృతి కార్యాలయం ప్రవేశ మార్గం వద్ద వాస్తు మార్పులు చేయించారు. ప్రస్తుతం తన నివాసంలోనే కవిత జాగృతి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తన ఇంటి ప్రవేశ మార్గంలోనూ వాస్తు మార్పులు చేయిస్తున్నారు. రైట్, ఇంటి ముందున్న గోడను తొలగిస్తూ ఉన్నారు కవిత. దీనికి సంబంధించి వాస్తు మార్పులు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. జాగృతి ఆఫీసు ప్రవేశ మార్గం వద్ద కూడా వాస్తు మార్పులు చేస్తున్నారు కవిత. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు. స్వామి. మురళి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో వాస్తు మార్పులు చేయించుకుంటున్నారు. గత కొద్ది కాలంగా ఆమె జాగృతి ద్వారా కార్యక్రమాలు మరింత వేగవంతం చేసిన నేపథ్యంలో ఆమెకు కొద్ది కాలంగా కలిసి రావట్లేదు. ఒకవైపు సిబిఐ కేసులు, ఈడీ కేసులు, జైలుకు వెళ్లి రావడం లాంటి అనేక అంశాలు జరిగినాయి. కాబట్టి ఆమె కుటుంబానికి సంబంధించినటువంటి సిద్ధాంతులు వారి సూచనల మేరకు ఆమె ఇంటికి వాస్తు మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటువైపు ఆమె ఇంటి ముందు ఉన్నటువంటి ప్రధాన ద్వారాన్ని వైపు తొలగించి ఆమె నార్త్ ఫేస్ లో ఉండేటువంటి ఆమె ఇంటికి సంబంధించి ఈశాన్య మూలలో ఇప్పటికే ఒక ద్వారం ఉంది, ఆడ ఒక కొలను ఉంది. వాటిని ఎలాగా ఉంచి మెయిన్ డోర్ నార్త్ ఫేస్ ఉన్నటువంటి సింహ ద్వారానికి ఎదురుగా మెయిన్ డోర్ ని గేట్ ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి తోడు మరోవైపు ఇటు ఆమె నివాసానికి ఆనుకుని ఉన్నటువంటి జాగృతి కార్యాలయంలో కూడా ఒకవైపు మరికొన్ని వాస్తు మార్పులు చేస్తున్నారు. దీనికి సంబంధించి చాలా మంది ఆమె కొద్ది కాలంగా దీనికి సంబంధించి ఆమెకు కలిసి రావట్లేదు. ఒకవైపు ఆమెకు అనుకూలంగా ఉండడం కోసం ఆమె నివాసంలో ఈ వాస్తు మార్పులు చేస్తున్నట్టుగా కూడా ఒకవైపు బీఆర్ఎస్ వర్గాలు చర్చ జరుగుతుంది. చాలా కాలంగా హైదరాబాద్ లో గతంలో బంజారాహిల్స్ లో ఉండేటువంటి ఎమ్మెల్సీ కవిత ఆ తర్వాత అపార్ట్మెంట్ లో నుంచి నేరుగా ఒకవైపు ఆశా హాస్పిటల్ బ్యాక్ సైడ్ లో ఆమె ఒక స్థలాన్ని తీసుకొని అక్కడే నివాసాన్ని నిర్మించుకున్నారు. అందులోనే ఉంటున్నారు. కానీ ఆ నివాసంలోకి వెళ్ళిన తర్వాత నుంచి ఆమెకు కొంత వాస్తుపరమైన ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా ఆమె కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు ఒకవైపు జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆమె ఇప్పుడు ఒక సిద్ధాంతి ఆ సూచనల మేరకు వాస్తు మార్పులు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.